కానీ ముందుగా అందరికీ నేనైతే ఎలా చెప్పాలో ధన్యవాదాలు తెలియదు. నిజం, ఎక్కడ కానీ ఇలాంటి మున్సిపాలిటీ కానీ మున్సిపాలిటీ కౌన్సిలర్లు లేరు. మీరు తృప్తిగా ఉన్నారో లేదు నాకు తెలియదు, కానీ మొన్న సంవత్సరం పోతూనే అన్నాడు, ఒకటే మాట అన్నాడు, భలే కష్టపెట్టినావు నన్ను అన్నాడు. అన్న తర్వాత మనం ఏం చేస్తున్నామో ప్రోగ్రామ్ అంతా తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారు. ఇచ్చి సార్ ఏమన్నా ఫండ్ ఇండి, లేకపోతే ఒక పని చేయండి, ఈ మున్సిపాలిటీని ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ మా కౌన్సిల్ లేకపోయినా పర్వాలే, మాకేం లేకపోయినా పర్వాలే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ వేయండి అని అడిగారు. ఎవరేసినా మీ మాదిరి చేసుకోరు అన్నాడు. మీకు ఎవరికి అర్థం కావడం లే పరిస్థితి, మున్సిపాలిటీ పరిస్థితి. మనం మన సోలారు, ఆ వాటర్ అమ్మడం, మరి షాపింగ్ది కొద్దిగా వెనక్కి పడుతుంది, కానీ మనం పర్మిషన్లు అన్నీ తీసుకున్నాం. ఇవన్నీ చేస్తే నిజంగా మనం ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. వాస్తవానికి నెలకే ఉత్త వాటర్లోనూ కరెంట్లోనే అదా 30 లక్షలు అవుతుంది. ప్లస్ మనం అనుకున్నట్లు షాపింగ్ మాల్ అయితే వస్తుంది, ఒకవేళ కౌన్సిల్ లేకపోయినా నేను పోయి చేసుకొచ్చే ధైర్యం నాకుంది. ఏ రోజు మనం ₹1 ఆశించకుండా పనిచేసిన మున్సిపాలిటీది కాబట్టి ఎవరైనా అంటారు, ఒకటే అంటారు, లోకేష్ దగ్గర పైన అంకుల్ ఇచ్చే ఏదైనా ఫండ్ ఇప్పిరా అన్న. ఏది ఫండ్ ఇప్పిస్తావు, నువ్వేమైనా ఇవ్వాల్సి వస్తుందేమో అన్నాడు, మీ మున్సిపాలిటీ ఎవరికైనా ఇవ్వాల్సి వస్తుందేమో అన్నాడు. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇంప్రెషన్ ఉంది. నేను చెప్తున్నా, అడగండి వీళ్ళు ఉండేవాళ్ళు కూడా, ఫైల్ పోతే సంతకపై వస్తుంది. ఏమా ఇంజనీరు ఏ గారు చెప్పండి, ఫైల్ పోతే రాదు, ఒకవేళ లేట్గా రావచ్చేమో, కానీ కూడా చూడరు, అక్కడ చూడరు, మళ్ళీ కొరియరు. మన మున్సిపాలిటీకి అంత మంచి పేరు ఉంది. చాలా మీరేమైనా ఫీల్ కావచ్చేమో ఏంటని, ఎక్కడ బాగలేదు. ఇంకా కొందరు బడ్జెటే చేయలేదేమో, బడ్జెటే చేయలేదు, ఎవరు చేయలేరు. ఎందుకంటే ఇక్కడ వైట్ పేపర్ ఎక్కడ ఏమి నల్లంకితో రాయరు, కరెక్ట్గా రాస్తారు, కరెక్ట్గా చేస్తారు. చెప్తేనే ఒక తాడిపత్రిలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పుణ్యాత్ములు. ఈరోజే పొద్దున్నే ఒక లేడీ ఫోన్ చేసింది, అమ్మ పెద్దగా ఈ వయోజన ఇదే ముసలి వాళ్ళకి అందరికి పాపం బాగా చూసుకుంటుంది, షీజ్ నంబర్ 1 కాణిపాకంలో ఉంటుంది. నాకు పొద్దున్నే ఫోన్ చేసింది, ఓల్డేజ్ హోమ్ మళ్ళీ అరేంజ్ చేస్తుంది అమ్మ అని అందే. అన్న ఊరికి నన్ను అడిగింది కాణిపాకం రా అన్న అంటే, నాకు కాణిపాకం అవసరం లేదు, శివాలయం అవసరం, ఏం అవసరం లేదు, నేను చేస్తున్నా కాబట్టి, నేను ఎప్పుడు వాళ్ళతోనే ఉంటున్నాను కాబట్టి అంటే, లేదన్నా మేము రావాలనుకుంటున్నాం ఒక 50 మంది, పిలుచుకురా తల్లి, నువ్వు ఈ బస్సు ఆడ నుంచి ఖర్చు నేనే పెట్టుకుంటాను. మనం ఎప్పుడు అన్ని విధాలుగా ఆదర్శమే. లాస్ట్కు శ్మశానం కూడా ఇచ్చినాం. ఇస్తే బాధపడినాడు ఆయన, ఏది ఇది కూడా తీసుకున్నావా అన్నాడు. అంటే అన్న అందరం ఆడిపోవాల్సింది ఏదో, నువ్వు నేను కూడా అంటే కరెక్ట్ అన్నాడు. అందువల్ల ముందే దాన్ని అంతా వీ హ్యావ్ డిఫరెంట్ ఐడియాస్. మీరు కనీసం మీరు తృప్తి పడవచ్చు, మేము ఉన్న రోజులు ఇవి చేసినాం అది చేసినామని, కానీ మిమ్మల్ని ఎట్లా అభినందించాలో అయితే నాకు తెలియదు. యు ఆర్ వెరీ 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 స్పెషల్ టు మీ అండ్ వెరీ గ్రేట్ పీపుల్. ఈ తాడిపత్రి కాన్స్టిట్యుయెన్సీ మున్సిపాలిటీలో
ఇలాంటి వ్యక్తులు ఎక్కడ లేరు. మీరు కూడా మేము ఏం చేసినా ఒక్కరోజు కూడా, ఈవెన్ మా వైఎస్ఆర్ వాళ్ళు కూడా ఏదో కొద్దిగా మాట్లాడారు కానీ ఎప్పుడు నో అనలే. కొన్ని సబ్జెక్టులు తెలియకుండా ఏదో అన్నారు, లేదంటే కొందరు అంటే దాంట్లో వాళ్ళు అపోజిషన్ ఉన్నారు కాబట్టి మాట్లాడచ్చు. బట్ అందరూ ఆమోదిస్తేనే అన్నీ అయినాయి. ఎందుకంటే మనం వాళ్ళు కూడా మనం అభివృద్ధి తెలిసిందే. ఏ మావాడు రాలి ఈ పొద్దు ప్రెసిడెంట్ చెప్పండి ప్లీజ్. ఎందుకంటే మంచో చెడ్డో మనం అంతా కలిసి ఉన్నాం 5 ఏళ్ళు. దయచేసి రండి అమ్మా ప్లీజ్. గుడ్. ఇంకా 17వ తేదీకి మీరు ఎవరెవరు ఏమేమి మాట్లాడుతారు రెడీ అయ్యి రండి. నాకు వయసు అయిపోయింది కాబట్టి ఎవరో క్లాప్స్ కొడుతున్నారు. మళ్ళీ రాలేము ఈ కౌన్సిల్కి. మీరు చాలామంది ట్రైన్ అయినారు. ఏమే నాకు ఇది నమ్మకం ఉంది మీ అందరి ముందర కౌన్సిల్ బాగుంటుంది నెక్స్ట్ టైం. కానీ పని చేసేవానికి ఓటేయండి అనే స్లోగన్ మీ స్లోగను. పని చేసేవారికి ఓటేయండి. ప్రజలు కూడా మార్పు ఉంది. చాలామంది అనుకుంటున్నారు 29కి మా పార్టీ వస్తుంది, 29కి మా పార్టీ వస్తుంది. మీరు వాళ్ళు అనుకుంటున్నారు, ఏ పార్టీ రాదు. చాలా మార్పు ఉంది ప్రజల్లో. పనిచేసేవానికి ఓటేస్తారు. మీరు ఇంకోటి చూసినారు, మీరు కౌన్సిల్లో మీరంతా ఓటు అడిగినప్పుడు ఏమేమి చెప్పినారు పాప? ఏమేమి చెప్పినారు మీరందరూ? అభివృద్ధి. ఎందుకు ఆ పదం వస్తుంది మనం ఎలక్షన్ పోయినప్పుడల్లా? అంటే దట్ ఈస్ వాట్ ద పబ్లిక్ నీడ్స్. పబ్లిక్ ఏం కావాలనుకుంటుంది? అభివృద్ధి. ప్రతి ఒక్కరి మేము అభివృద్ధి చేస్తామంట. చెప్తున్నా, ప్రజలు అప్పుడు మాదిరి లేరు. వాళ్ళకి ఏం అవసరం లేదు. ఈ కాలంలో ప్రతి ఒక్కడు 100 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. వాడికి కావాల్సిందే అభివృద్ధిని. వాడిని మనం మర్యాదగా చూసుకోవాల్సిందే. సో అభివృద్ధిని చూసి ఓటేస్తారు అనే నమ్మకం నాకు చాలా ఉంది. చూస్తున్నా నేను. మీకు తెలుసో లేదో లోక్సభలో కూడా ఏమైపోయింది, లోక్సభలో చూస్తున్నారు ఎట్లా మాట్లాడుతున్నారో. మన అమిత్ షా హోమ్ మినిస్టర్ని ఏం మాట్లాడుతున్నారు? లేడీస్ 63 మంది లేడీస్ చోప్ బైట్ రే బైట్. ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ నాట్ ఏబుల్ టు కమ్. ఈ రోజు కూడా రాహుల్ గాంధీ చెప్తున్నాడు భయపడుతూ నువ్వు రావాలంటే కౌన్సిల్. నేను రానట్లు, నేను కూడా భయపడి ఎప్పుడు రాను. నేను భయపడి రాలేదు కాదు, మీరు ట్రైన్ ఇవ్వాలని ట్రైనింగ్ ఇచ్చుకుంటా వస్తుంది.